ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అక్షర నా భార్యను, మాజీ భార్యను నేను కిడ్నీ ఇస్తా అని చెప్పట్లేదు. ఆ ప్లేస్లో ఎవరున్నా, ఎవరి ప్రాణాలు కాపాడాల్సి వచ్చినా నేను ఇలాగే రియాక్ట్ అవుతాను. అక్క అందరూ ఒక్కటేనా? నీకు నాకు మధ్య భార్యాభర్తల బంధం ఉంది. నీకోసం నా ప్రాణాలైనా ఇస్తాను. ఎంతవరకైనా నేను నీ వెంటే నడుస్తాను. కిడ్నీలు ఎవరికైనా రెండుంటాయి. ఒకటి దానం చేసినా మరొక కిడ్నీతో బతికేయచ్చు. మామయ్య గారు నాకు వైద్య గురువు. మెడిసిన్లో నన్ను ఇంతవాణ్ణి చేశాడు. అందుకోసమైనా నేను అక్షరకి హెల్ప్ చేస్తాను. ఎందుకు బావా? లోపల అక్క మీద ప్రేమున్నా పైకి లేనట్టు నటిస్తూ కఠినంగా ప్రవర్తిస్తూ ఇలా ఎందుకు బిహేవ్ చేస్తున్నావు? నువ్వు కోరుకునేది, ఆశపడేది ఎప్పటికీ ఎన్నటికీ జరగదు. అక్షరకి కిడ్నీ ఇస్తాను, బతికిస్తాను. భర్తగా తన జీవితంలో నేనెప్పటికీ ఉండలేను. భార్యగా నా లైఫ్లోకి తనను ఆహ్వానించలేను. సరే బాబా, ఏదైతేనే అక్కకి ప్రాణభిక్ష పెడుతున్నావు. నీ గొప్ప మనసుని మరొకసారి చాటుతున్నావు. అమ్మా, ఏం శృతి? అమ్మా, ప్రతి మనిషికి 2 కిడ్నీస్ ఉంటాయంట కదమ్మా. నేను నీకు ఒక కిడ్నీ ఇస్తానమ్మా.